హలో ఆంటీ. ఆహాహా, ఈ రోజు మీకు చాలా స్పెషల్ డే బాబు. వెల్కమ్ బాబు అక్షయ్, ఆశీర్వాదం తీసుకో. సంతోషంగా ఉండు బాబు. ఓ ఐఎమ్ సో సారీ. మీరు ఇంతసేపు ఇక్కడ తలుపు దగ్గర నిలబడాల్సి వచ్చింది. మా వదిన కాస్త ఓల్డ్ ఫ్యాషన్ మనిషి, అందుకనే ఈ పళ్ళెం హారతి ఇదంతా. వదినా, ఏంటి మీరు? మన ఆచారాలు పాతవే అయి ఉండొచ్చు, కానీ చాలా శుభంగా భావించడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు ఈ ఆచారాల్ని ఎందుకు పెట్టారు చెప్పండి? పాటించడానికే కదా. సరే ఈ విషయాలన్నీ తరువాత. ఇలా అయితే అబ్బాయి ఇక్కడే ముసలాడైపోతాడు. రా బాబు. రండి లోపలికి. అరే ఎలా చూస్తున్నాడో చూడండి. ఈ రోజు నేను తనకి నల్లతాడు కూడా కట్టలేదు. తనకి దిష్టి తగ్గుతుంది చూసుకో. లేదు లేదు, నేను దిష్టి పెట్టడం లేదు. అది నేను తన నెక్లెస్ చాలా బాగుందని చూస్తున్నాను. పైగా డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది. నేను కేవలం అదే చూస్తున్నాను. అక్షయ్ ఉద్దేశం ఏంటంటే కృతిక చాలా అందంగా ఉందని. అలాగే తను వేసుకుంది కదా, ఈ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్ గా అయితే ఉండాల్సిందే కదా. ఒక్కొక్క దాన్ని నేను ఎంచి నా కృతిక కోసం ఎక్కడి నుంచో తీసుకొచ్చాను. అండ్ సుప్రీత ఈ కాంబినేషన్ ని డిసైడ్ చేసింది. తనే నన్ను పోస్ట్ చేసింది. ఇవన్నీ నాకు చక్కగా సూట్ అవుతాయి అని. సో ఆల్ థ్యాంక్స్ టు హెర్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్టలు, మేకప్, జ్యువెలరీ ఇవన్నీ కూడా సెకండరీ. చెప్పాలంటే కృతిక చాలా అందంగా ఉంటుంది. అదే కాకుండా ఎంగేజ్మెంట్ జరగబోయే సంతోషం తన మొహంలో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే తను ఇంకా అందంగా కనిపిస్తుంది. మాటలు ఇంకా చాలా అయిపోయాయి. ఆ ఆచారాలను ప్రారంభించమని నేను వెళ్లి పంతులు గారికి చెప్తాను. ఓకే సరేనమ్మా, ఇప్పుడే వస్తాను. పద, లోపలికి వెళ్దాం. ఓ అక్షయ్, మై బ్రదర్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు సరిగ్గా టైంకి వచ్చేసావు. అంటే అవును. పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావు అన్నమాట. నా మాట విని ఇప్పుడే పారిపో. ఎందుకంటే ఒకసారి పెళ్ళయిందంటే ఆ తర్వాత జీవితాంతం బందీగా ఉండాల్సిందే. అరే అల్లరోడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? చాలా విచిత్రమైన మనిషి. ఏది ఆలోచించినా రివర్స్ లోనే ఆలోచిస్తాడు. ఈ సైకోకి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? నేను అసలు తను ఏదో అనేసాను అన్నట్టు అలా చూస్తుంది. ఐక్యూ లెవెల్ అయితే తనకు అసలు లేదనిపిస్తోంది. అక్షయ్, తన మాటలు అస్సలు పట్టించుకోకు. ఎప్పుడు తనలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే కాసేపు నేను తనని తీసుకువెళ్తాను. ఐ మీన్ కాసేపు అయినా స్వేచ్ఛ దొరుకుతుంది కదా. ఎందుకంటే తనకి బ్యాచులర్ లైఫ్ కాసేపే కదా. మీకు కరణ్, నువ్వు గనుక పర్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇక మీదట నువ్వు కృతిక దగ్గరే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తను అక్షయ్కి వైఫ్ అంటే లైఫ్ పార్ట్నర్ కాబోతుంది కదా. ఏమైనా అడగాలంటే కృతికనే అడగాలి. చూడు కృతిగా, పెళ్ళైన తర్వాత నువ్వు నీ చూపులన్నీ నీ భర్త వైపే చూసుకో. నేనైతే ఇప్పుడు తీసుకువెళ్ళిపోతున్నాను. నువ్వు సేఫ్? ఓకే, పద నాతో. సృష్టి, ఏంటక్క ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఎంతసేపు నా వెనకే కదా ఉన్నావు. తిరిగి చూసేసరికి మాయమైపోయావు. ఏమైంది ఇప్పుడు? నీకు తెలుసా, ఆవిడ అంత చెడ్డదేమి కాదక్క. ఇన్ఫాక్ట్ చాలా మంచిది. కానీ ఆవిడ యాటిట్యూడ్ తగ్గితే చాలా బాగుంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు చెడ్డవారు కాదు? చెప్పేస్తున్నాను, కానీ తర్వాత నన్ను ఏడ్పించకూడదు, సరేనా? నాకు నీ అదే ఐ మీన్ మనిద్దరికి నాకు ఆవిడ నచ్చుతుంది కొంచెం. నీకు తెలుసా, కరీనా మేడం అంత పెద్ద డ్రామా క్రియేట్ చేసినప్పుడు నేను చాలా భయపడిపోయానక్క. అందుకనే నేను ఆవిడకి ఫోన్ చేశాను. ఆవిడ మొత్తం అన్నిటినీ మర్చిపోయి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసింది. ఎంతో కొంత మంచి ఉండే ఉంటుంది, అందుకనే ఆవిడ వచ్చింది. ఏం ఫైట్ చేసింది ఆవిడ కరీనా మేడంతో నీకోసం. నేను ఏవేవో మాట్లాడడం మొదలు పెడుతున్నాను. నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను. ఈవెంట్ జరుగుతుంది కదా, చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక నేను వెళ్తానక్క. అరే సుప్రీత, నీళ్లు ఒక్క నిమిషం. రిషబ్ గారు, నేనిక్కడే ఉన్నాను. ఓ మై గాడ్, అసలు నాకేం జరుగుతోంది? నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే
థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ వాట్? మీరు నా కోసం ఏదైతే చేశారో, మీరు ఈ జాబ్ నా కోసం ఇప్పించారు. ఇక్కడ ఏదైతే జరిగిందో దానివల్ల నాకు చాలా సంతోషం దక్కింది. నేను దాని గురించి కలలో కూడా ఊహించలేదు. అది మీకు తెలుసా? మా అక్క చెల్లెళ్ళ కథ గురించి తెలుసుకుని రిషబ్ గారు ఏం చేస్తారు? ఈ ఇంట్లో వాళ్ళు నా మీద నిందలు వేశారు. అందుకే కదా అమ్మ ఇక్కడికి వచ్చింది. ఇక ఇప్పుడు సృష్టి మనసు కూడా మారిపోయింది. కానీ నా ఉద్దేశం, నేను మీకు ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుప్రీత, నువ్వు ఏదైతే చెప్పావో అది నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు చెప్పడం మాత్రం చాలా అందంగా చెప్పావు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? డ్రింక్ చేయి. ఈ రోజు నాకు ఎంగేజ్మెంట్. చూడు, సిగ్గుపడద్దు, కానీ తాగు. ఉండేదిగో నేను తాగిస్తాను. షబాష్. ఇలా చూడు, నేను నీకు చెప్పాను కదా దానికి ఆధారం. సోఫియా నీ గర్ల్ ఫ్రెండ్ కదా? యా. చాలా హాట్ గా ఉంటుంది. నిజానికి ఓ చిన్న కరెక్షన్. గర్ల్ ఫ్రెండ్ కాదు, బోలెడంత మంది గర్ల్ ఫ్రెండ్ లో తనొకతే. ఈ మధ్య రెగ్యులర్ అయిపోయింది. సరే నాకు విషయం చెప్పు. ఈ అమ్మాయి పెళ్లికి ముందే పడిపోతుందంటే పెళ్లి చేసుకుని ఏంటి లాభం? నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు అసలు కృతిక వాళ్ళ ఫ్యామిలీ మెంబరేనా? అవును. ఎందుకు డౌట్ వచ్చిందంటే గత అరగంట నుంచి నువ్వు నాకు సింగిల్ లవ్ లైఫ్ గురించి చెప్తూనే ఉన్నావు. నేను తనని వదిలేసి వెళ్లాలని కోరుకుంటున్నాను. లేదు. చూడు మై డియర్ బ్రో, ఈ కరణ్ రాజు ఎప్పుడు మొదటి బాల్కి అవుట్ అయ్యే అవకాశం ఉండదు. యూనో, నేను ఎప్పుడు రిస్క్ గేమే ఆడతాను. అలాగా? నాకు చాలా బాగా తెలుసు నువ్వు మా కృతికని ప్రేమిస్తున్నావని. ఎవరికైతే ఈ ప్రేమ రోగం అంటుకుంటుందో వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు. బట్ ఐ పిటీ ఆన్ యు. ఇక నీ ఫ్రీడమ్ పోయినట్టే. I mean, look at me. Karan Raj, the bachelor. Hot and happening. అరే రిలాక్స్ బ్రో. అన్నీ నేను జల్స్ ఫీల్ అయ్యేలా చేయడానికి ఇలా మాట్లాడుతున్నాను. నువ్వు టెన్షన్ పడకుండా డ్రింక్ చేయి. Cheers guys. Cheers. యాక్చువల్లీ నేనే జెలస్ గా ఫీల్ అవడం లేదు. ఎందుకంటే ఐ థింక్ కృతిక ఇస్ ది బెస్ట్ గర్ల్ ఫర్ మీ. అలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరకదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ సార్టెడ్. ఎస్. సూపర్. మళ్ళీ తను ఫోన్ చేస్తుంది. ప్లీజ్ సోఫియా గారి ఫోన్ లిఫ్ట్ చేయండి. గో ఫర్ ఇట్. హే డాల్. కరణ్, నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయడం లేదు కదా? లేదు బేబ్. హౌ కెన్ ఐ అవాయిడ్ యు? నేను చెప్పాను కదా ఇంట్లో పార్టీ ఉంది అని. బట్ బేబీ, ఇట్స్ టూ లేట్ నౌ. ఈ రోజు నీకు చాలా స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. బాయ్. హలో. సో హియర్ వి ఆర్. మామ్, డాడ్, కరణ్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ రోజు ఎలాగైనా సరే కరణ్ తో మాట్లాడి తీరాల్సిందే. ఆఫ్ కోర్స్ సోఫియా, అందు గురించి కదా ఇక్కడికి వచ్చాం. ఏంటది? సర్ప్రైజ్. ఫోన్ లో కాస్త భయంకరంగానే అనిపించింది. కానీ నా కృతిక ఎప్పుడు భయంకరంగా అనిపించలేదు. గుడ్ ఫర్ యూ. పోలేండి, డ్రింక్ చేయండి. హలో, ఇంత దీర్ఘంగా ఎవరిని చూస్తున్నావు నువ్వు? నేనెవరిని చూస్తున్నాను చెప్పు. నువ్వు వెళ్ళరా? నేనెవరిని చూడలేదు. అలా ఎలా చూడలేదని చెప్తావు? నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు నా దగ్గర. లెట్ మీ చెక్. అది కాదు కృతిక. ఒక్క నిమిషం. నువ్వెవరిని చూస్తున్నావు చెప్పొచ్చు కదా నాకు. నువ్వేం చేస్తున్నావు? రెడ్ డ్రెస్ అమ్మాయినా? ఓవర్ డ్రెస్ గా అనిపిస్తుంది. బ్లూ డ్రెస్ అమ్మాయి, కానీ తను మేకప్ చాలా ఎక్కువగా వేసుకుంది. మా బావకైతే సింపుల్, క్యూట్, స్వీట్ గా ఉండే అమ్మాయి నచ్చుతుంది కదా, రైట్? అంటే నువ్వు అలాంటి అమ్మాయినే చూస్తావు. ఓ మై గాడ్, తను ఇప్పుడు స్వీటీ ఇంకా సింపుల్ గొడవలో సుప్రీతని చూడదు కదా. దొరికానంటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను తెలుసుకునే ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అందరిని ఇలా చూస్తున్నావు అంటే అందరినీ గురించి ఏమనుకుంటారు ఒక్కసారి ఆలోచించే అవసరం ఎప్పుడైనా? ఇంత చిన్న విషయానికి మా బావకి అంత ఎక్కువ టెన్షన్ అవుతుందా? అంటే నా అనుమానం నిజమే. నువ్వు ఖచ్చితంగా ఎవరినో చూస్తున్నావు కానీ దొరికిపోతావని భయపడుతున్నావు. ఒక్క నిమిషం ఆగు. అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళు. చాలా పెద్ద దొంగవి కదా బావా. బావా, నో 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 నో. యు కాంట్ డు దిస్. నువ్వు సోఫియాని చూస్తున్నావా? బావా, సోఫియా నీ తమ్ముడు కరణ్ కి గర్ల్ ఫ్రెండ్ కదా. నువ్వు తనని అలా ఎలా చూడగలవు? నో 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 నో. నువ్వు ఇలా చేస్తావు నేను అస్సలు ఊహించలేదు. ఒక్క నిమిషం, నాకు ఫోన్ వస్తుంది. హలో. దీని అర్థం మా రిషబ్ బావ ఎవరో ఒకరిని చూస్తున్నాడనమాట. ఎవరో అమ్మాయి ఉంది మా బావ మనసులో, కానీ నేను కూడా తక్కువేమి కాదు. ఆ అమ్మాయి ఎవరు అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను. నేను మీకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత మనం మీటింగ్ సెటప్ చేసుకుందాం. ఆ తర్వాత కృతిక రావట్లేదు కదా. ఓ థ్యాంక్ గాడ్, షీఈ్ నాట్ కమింగ్. అయినా నేను ఇలా ఫేక్ కాల్ ఎందుకు చేస్తున్నాను? ఐ మీన్ సో స్టూపిడ్ ఆఫ్ మీ. అసలు నాకేమవుతుంది?
ఈ సుప్రీతని నేనెందుకు తను అలా చూస్తున్నాను? అసలు ఏముంది తనలో? ఓకే రిలాక్స్. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? స్కూల్ బాయ్ తన మొదటి క్రష్ని దాస్తున్నట్టు. ఓకే ఓకే రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఫైన్ ఐ ఫైన్. ఏమైంది నాకు? ఐ డోంట్ అండర్స్టాండ్. హలో, ఇక్కడెందుకు తాకు నిలబడ్డావు? ఫోన్ మాట్లాడుతున్నా. ఫోన్. అక్కడ అతిథులందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. వాళ్ళని కలవటం నీ బాధ్యత అవుతుంది. ఒట్టి బిజినెస్ పార్ట్నర్స్ తో మాట్లాడమే నీ బాధ్యత కాదు. ఓకే, కమ్ లెట్స్ గో. అక్షయ్, నువ్వు ఇంత స్లోగా ఎందుకు తాగుతున్నావు? త్వరగా తాగు. ఈ రోజు నాకు ఎంగేజ్మెంట్ కదా. అయితే నువ్వు ఇంకా ఎక్కువ తాగాల్సి ఉంటుంది. ఏమైంది? అలాగే ఉండు. ఏమైంది? నీ వెనక సోఫియా నిలబడి ఉంది. నువ్వు తనకెందుకు భయపడుతున్నావు? తన నీ గర్ల్ ఫ్రెండ్ కదా. చూడు బ్రో, ప్రతి మనిషికి ఒక సిక్స్త్ సెన్స్ ఉంటుంది. ఎమర్జెన్సీలో ఆ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఈ రోజు నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఆ అమ్మాయి ఏదో సమస్య తీసుకొస్తుంది అని. తను వస్తుంది. నాకు తెలుసు ఏదో సమస్య వస్తుంది అని. ఫోన్ కట్ చేయగానే నేను చెప్పాను కదా. అన్నయ్య, సోఫియా. సోఫియా, మై బేబ్, మై డాల్. నువ్వేంటి ఇక్కడ? నేను నీకు రావద్దని చెప్పాను కదా. ఐ మీన్, నేను ఈ రోజు ఇక్కడ బిజీ కాబట్టి మనం కలవడం కుదరదు అని చెప్పాను కదా. మర్చిపోయావా? తెలుసు కరణ్, కానీ నాకు గుర్తుంది. నేనేం చేయను? నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను చెప్పాను కదా నీకోసం ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉందని. మరి నేనేం చేయాలి? రాక తప్పలేదు కరణ్. సర్ప్రైజ్? ఏంటా సర్ప్రైజ్ బే? డూ యూ రిమెంబర్ రెహాన్? అదే నా కజిన్ యుఎస్ మీడియాలో ఉన్నాడు కదా. రెహాన్. రెహాన్ నా గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. అది కూడా యుఎస్ ఇండియాకు సంబంధించిన ఒక పెద్ద మ్యాగజైన్ లో. యాక్చువల్లీ తను నన్ను ఒక సూపర్ స్టార్ చేశాడు. చీర్స్ టు దట్ గైస్. Cheers. అండ్ యు నో, రెహాన్ కి ఎప్పుడైతే తెలిసిందో దట్ వీ టు ఆర్ డేటింగ్ ఈచ్ అదర్, తన సంతోషంతో పిచ్చోడైపోతాడు. అండ్ గెస్ వాట్? ఇప్పుడు తన ఇండియాలోనే ఉన్నాడు. మనిద్దరు లవ్ స్టోరీ గురించి ఆర్టికల్ రాయాలనుకుంటున్నాడు. రొమాన్స్ ఈజ్ ఇన్ ద ఎయిర్ ఫర్ కరణ్ బట్ మనిద్దరం అయితే టైం పాస్ అంతే కదా. How is that even possible? అండ్ యు నో, మై పేరెంట్స్ వెంట్ క్రేజీ. నీకు తెలుసా, వాళ్ళు రెహాన్ కు వద్దని చెప్పారు. ఇలా ఆర్టికల్ రాయడం కరెక్ట్ కాదని. I'm so happy. Your parents are so sensible. I just love them. They love you too. వాళ్ళిద్దరూ ఏమన్నారో తెలుసా? ఏమన్నారంటే ముందు మనిద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నారు. ఇక ఆ తర్వాత మన ఆర్టికల్ అంతే. అండ్ యు నో, ఈ రోజు కృతిక ఎంగేజ్మెంట్ కదా, అందుకని ముహూర్తం బాగానే ఉంటుంది. ఈ రోజు మనం కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందాం. యు నో, రెహాన్ అంటూనే ఉన్నాడు మనిద్దరు లవ్ స్టోరీ బ్రేకింగ్ న్యూస్ గా మారిపోతుందని. అన్నట్టు అన్నయ్య, నేను నీతో కాస్త మాట్లాడాలి. అన్నయ్య, చాలా అర్జెంట్, అర్థం చేసుకో ప్లీజ్. నేను ఇప్పుడే వస్తాను. What happened? త్వరగా పద. కరణ్, listen, కరణ్. అక్షయ్, కరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదిగో వస్తున్నాను. నేను ఇప్పుడే వస్తాను. అరే కరణ్. సుప్రీత, నేను ఇంకొకటి చెప్పాలి, నాతో పట్టురా. కానీ నేను బావ చాలా అమాయకుడు అనుకుంటున్నాం కదా, కానీ అదంతా ఒట్టి అబద్ధం. బావ చాలా పెద్ద దొంగ. ఏ బావ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్పాలో త్వరగా చెప్పు, నాకు చాలా పనులున్నాయి. అయ్యో రిషబ్ బావా, నీకు తెలిసే ఇప్పుడు ఏం జరిగిందో? నేను కాసేపటి క్రితం కారిడార్ నుండి వస్తున్నాను. నేను నోటీస్ చేశాను, రిషబ్ బావ ఎవరో అమ్మాయిని చూస్తున్నాడు. అలా చూస్తూనే ఉన్నాడు. నేను అడిగాను కూడా, ఎవరిని చూస్తున్నావని. తనేమీ చెప్పలేదు, కానీ తన ప్రవర్తన బట్టి నాకు అర్థమైపోయింది తను ఎవరో ఒక అమ్మాయిని చూస్తున్నాడు అని. రిషబ్ గారా? ఆయన ఒక అమ్మాయిని చూస్తున్నారా? అవును సుప్రీత, కానీ పేరు చెప్పలేదు. నీకు తెలుసా కృతిక, రిషబ్ గారి పెళ్లి జరగాలని రేఖ ఆంటీ ఎంతగా కోరుకుంటున్నారు. ఆవిడైతే రిషబ్ గారి కోసం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టారు కూడా. కానీ ఒకవేళ రిషబ్ గారికి ఎవరైనా అమ్మాయి నచ్చిందంటే ఇప్పుడు దీనికంటే మంచి విషయం ఏముంటుంది చెప్పు? ఎంతైనా ఆయన ఇష్టం ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక ఇంట్లో ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన ఇష్టాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు. రిషబ్, నేను నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. నిన్ను చెప్పొద్దని చెప్పే ధైర్యం నాకు ఉందనుకుంటావు నానమ్మా? ఇప్పుడు నా కాలు నయమైపోయింది, అందుకని నాకిప్పుడు డాన్స్ చేయాలనిపిస్తోంది. నానమ్మా, ఇది చాలా బ్యాడ్ సీక్రెట్ తెలుసా? ఇప్పుడు నేను ఒక సీక్రెట్ చెప్పనా నీకు? నీ దగ్గర కూడా సీక్రెట్ ఉందా? త్వరగా చెప్పు. అదేంటంటే నానమ్మా, నాకు కూడా అనిపిస్తుంది నేను
ఓ ఐ సీ. మ్యామ్ మిమ్మల్ని పిలుస్తున్నారు. పద. జోక్ చేస్తున్నావు కదా నువ్వు. నీలాంటి బోరింగ్ మనిషి దగ్గర అస్సలు సీక్రెట్ ఉండే అవకాశమే లేదు కదా. వచ్చాడు పెద్ద సీక్రెట్ చెప్పడానికి. పో, నేను వెళ్తున్నాను. బోరింగా? వాట్ డూ యూ మీన్ బై బోరింగ్? ఓ గాడ్, వీళ్ళిద్దరు దొంగచాటుగా స్మైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. బావ నిజంగానే సోఫియాని ఇష్టపడుతున్నాడా? కానీ సోఫియా ఎందుకు? రిషబ్ బావకి తెలుసు కదా సోఫియా కరణ్ బావకి గర్ల్ ఫ్రెండ్ అని. అయినా తనని చూస్తూనే ఉన్నాడు మాటి మాటికి. అసలు బావకి ఏం కనిపించింది సోఫియాలో? ప్రమాదం. సోఫియా అంటేనే ప్రమాదం. మీ ఇద్దరికి అర్థం కావడం లేదు తను నా మీద ఏ విధంగా టెర్రర్ అటాక్ చేస్తుందో అని. ఎంగేజ్మెంట్, పైగా అది కూడా తనతోనా? ఓ, నేను జస్ట్ టైం పాస్ చేస్తున్నానంతే. తను ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు, కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. షీఈ్ స్మార్ట్ గలా ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. ఇప్పుడు నేను తనకు నో చెప్పానంటే తనకా మీడియా కజిన్ ఉన్నాడు కదా, తను నన్ను నాశనం చేస్తాడు తెలుసా. అంటే కర్న్ ద సూపర్ స్టార్ నుంచి కర్న్ ద లూజర్ గా మార్చేస్తాడు. అయినా అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. ఎగ్జాక్ట్లీ. ఇదెక్కడ బలవంతం నాకు అసలు అర్థం కావడం లేదు. బ్రో, knowing you, I'm sure you must have promising something. ఆర్ యు క్రేజీ సమీర్? కరణ్ రాజు ఎప్పుడు ఎవరికి ప్రామిస్ చేయడు. ఈ ప్రేమ ప్రమాణాలన్నీ అసలు నా వల్ల కానే కాదు. నిజానికి నా ఐటమ్స్ అన్ని నాకు లవ్ యూ అని చెప్తారు. రిటర్న్ లో నేను లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. జీవితాంతం నేను బ్యాచులర్ గా ఉండాలనుకుంటున్నాను. ఈ పెళ్లి అవి నాకు సూట్ అయ్యే మ్యాటర్ కాదు. ఒక ఐడియా ఇవ్వనా? ఏంటో చెప్పు. సోఫియా నిన్ను స్వయంగా రిజెక్ట్ చేసే విధంగా నువ్వు ఏదైనా సీన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ డ్రామా తనే స్వయంగా క్యాన్సిల్ చేసుకుంటుంది. తర్వాత తన కజిన్ కూడా నీ గురించి ఆర్టికల్ రాయడు. అప్పుడు బ్రో యూ విల్ బి సేఫ్ అండ్ సౌండ్. సమీర్, నీకు మతిపోయిందా? కరణ్ రాజుకు ఒక అమ్మాయి నో చెప్పడం అనేది సాధ్యమయ్యే విషయమే కాదు. ఏంటి కరణ్ నువ్వు? వాట్ హీ మీన్స్ టు సే ఇస్ మేక్ ఇట్ హ్యాపెన్. నువ్వు ఎలాంటి గందరగోళం చేయాలంటే ఆ అమ్మాయి స్వయంగా నీకు నో చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ ఇదంతా అసలు ఎలా జరుగుతుంది? బావగారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్నయ్యతో కూర్చుని కబుర్లు చెప్తున్నారా? పంతులు గారు వినాయకుడి పూజను ఎప్పుడో పూర్తి చేశారు. పదండి, అందరూ మీకోసం వెతుకుతున్నారు. నిశ్చితార్థ ముహూర్తం ఇస్ హ్యాపెనింగ్. కమ్ ఆన్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోవాలి. ఈ ఉంగరాలు దీనికి సాక్షిగా ఉంటాయి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉంటారు అని. నేను తీసుకొస్తాను. నాకు ఏదైతే కనిపిస్తుందో అదంతా నిజంగానే జరుగుతుందా? లేదు, నాకు క్రేజీ బుర్ర ఏమైనా ఆలోచిస్తుంది. అయినా రిషబ్ గారి మొహంలో ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్దగా LOVE లవ్ అక్షరాలు కనిపిస్తున్నాయో ఎవరికి తెలుసు అది నిజమేనేమో. ఒక్కసారి నేను ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి.
కృతికకి ఇచ్చేయండి. ఓ గాడ్, నేనింత పెద్ద స్టూపిడ్ని. ఏం చేయబోతున్నాను? అసలు నాకేమవుతుందో తెలియటం లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత బోర్ కొడుతుంది నాకిక్కడ? ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు అండ్ ఆల్.